ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అర్జునుడు చెప్పిన పద్మవ్యూహం గురించి విన్నాడు అని చదువుకున్నాం. అలాంటి వండర్ ఈ కాలంలో కూడా జరిగిందంటే గ్రేట్ సార్, నిజంగా గ్రేట్ సార్. ఎవరు చెప్పినా నమ్మలేం రాతోడు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. అవును సార్, అద్భుతాలను చూడటం అందరికీ సాధ్యం కాదు. అది అర్హులైన వారికి దొరికే ఒక అరుదైన వరం. అంతెందుకు సార్, చనిపోయిన అరుంధతి మేడం ఆత్మగా మారి మన ఇంటి చుట్టూ తిరుగుతుందని ఎవరు చెప్పినా మనం నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతున్నాను రాతోడు. చనిపోయిన ఆరునే మళ్ళీ నా బిడ్డగా పుడుతుందని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. అది నిజం సార్. అరుంధతి మేడం మిమ్మల్ని ఎన్నటికీ వదిలిపెట్టదు. ఎప్పుడు మీ గురించి పిల్లల గురించి మేడం ఆలోచిస్తూనే ఉంటారు. అందుకే మిస్సమ్మలో ఆవహించి మీకు మళ్ళీ పెళ్లి చేశారు. ఇంటి మీద మీ మీద జరుగుతున్న దాడుల నుంచి పరోక్షంగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు మీ బిడ్డగా మళ్ళీ పుట్టబోతున్నారు. పుట్టబోయేది అరుంధతి కాదని, తనకు మరుజన్మ లేదని మీకు ఎలా చెప్పేది? సార్, ఆరు మేడంకి మీరంటే ఎంత ప్రేమంటే బయటకు వచ్చే వరకు ఆగలేక కడుపులో ఉండే మాట్లాడుతుంది సార్. పరమేశ్వర, ఆ బిడ్డ పుట్టగానే మరణిస్తుందని, అందుకే మాతృగర్భం నుంచి మాట్లాడుతుందని వీరికి తెలియచెప్పేది ఎలా? ఏమైనా ఈసారి పుట్టే అరుంధతి మేడం కారణ జన్మురాలు సార్. పుట్టక ముందే మాట్లాడుతుందంటే పుట్టినాక ఎన్ని అద్భుతాలు చేస్తారో, ఇంకెంత చరిత్ర సృష్టిస్తారో. తను కారణ జన్మురాలు కాదు, అల్పాయుష్కురాలు. తనకి చరిత్రే కాదు, భవిష్యత్తు కూడా లేదు. పిన్ని గారు, ఎవరమ్మా మీరు? నా పేరు అరుంధతి. రేపు మా చెల్లి భాగమతి సీమంతం. మీరు తప్పకుండా రావాలి. మర్చిపోకండి. భాగమతి అంటే రామ్మూర్తి గారి చిన్నమ్మాయి కదూ? అవునండి. ఇంతకీ నువ్వెవరమ్మా? నిన్నెప్పుడు చూడలేదే. అంటే నేను కూడా రామ్మూర్తి గారి అమ్మాయి లాంటి దాన్ని. ఓ అవునా? రామ్మూర్తి గారికి పెద్ద కూతురుండేది, పాపం చనిపోయిందంట. బ్రతికుంటే నీ అంత ఉండేదేమో. తన పేరు కూడా అరుంధతే. శ్రీమంతానికి తప్పకుండా రావాలి. మా చెల్లిని మంచిగా ఆశీర్వదించాలి. అలాగేనమ్మా. వస్తాను. అమ్మా, అక్క. చెప్పమ్మా. నా పేరు అరుంధతి. రామ్మూర్తి గారు ఉన్నారు కదా, ఆయన కూతురికి రేపు సీమంతం ఉంది. మీరు తప్పకుండా రావాలి. అలాగేనమ్మా.
తప్పకుండా రావాలి. సరే వస్తాను. వెళ్ళొస్తాను. ఉమ్. చంబా ఆ ఇంటికి వెళ్దాం పదా. అలా పద. ఆగు మనోహరి, మనం బాగీని చంపడానికి వచ్చినట్లేదు, దగ్గరుండి తన సీమంతం జరిపించడానికి వచ్చినట్టుంది. కంగారు పడకు చంబా, నీకు ముందే చెప్పాను కదా, ఇది బాగి సీమంతం పిలుపు కాదు, దాని చావు పిలుపని. బాగి చస్తుందో బాంబు విషయం బయటపడి మనం దొరికిపోతామో అని ఆ టెన్షన్తో చచ్చిపోతున్నా. కంగారు పడకు, చచ్చేది మాత్రం బాగినే, మనం సేఫ్. పదా. పిలు. అమ్మా, చెయ్యి ఖాళీ లేదు, వెళ్ళమ్మా. కుర్మరా బాబు, మనల్ని అడుక్కు తినేవాళ్ళు అనుకుందా ఏంటి? నీ పిలుపు అలా ఉంది మరి. అయితే నువ్వు పిలు. ఏమండి, కాస్త బయటికి రండి. మీలాంటి వాళ్ళకు కూడా బయటికి రావాలా? వెళ్ళండి. నవ్వుతావేంటి? నోర్మి. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? చూస్తుంటే యాచకుల్లా లేరే. చందాల కోసం వచ్చారా? ఈ మధ్య సిటీ నుంచి మహిళా మండలని రోజుకో గుంపొస్తోంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. మేము మహిళా మండలి కాదు, చందాల కోసం రాలేదు. రేపు రామ్మూర్తి కూతురు సీమంతం, రేపు మీరు రావాలి. చంబా, అదేదో బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వు. ఈ పిలుపు చూస్తుంటే సీమంతానికి రమ్మన్నట్టు లేదు, రావద్దన్నట్టుంది. ఇలా పిలిస్తే ఎవరన్నా వస్తారా? ఇంకెలా పిలవాలి? అయినా ఇందాక ఒకరొచ్చి పిలిచారుగా, మళ్ళీ మీరు పిలుస్తున్నారేంటి? ఇందాక ఎవరొచ్చారు, ఎవరు పిలిచారు? మీకు పిలిచే పద్ధతే తెలీదనుకుంటాను. మీకంటే ముందు ఎవరొచ్చి పిలిచారో మీకు తెలీదన్నమాట. హలో, రామ్మూర్తి కూతురు సీమంతానికి రండి, సరేనా? వెళ్ళండమ్మా వెళ్ళండి, మీకు వేరే పని పాట లేదా? ఎంతమంది ఎన్నిసార్లు వచ్చి పిలుస్తారమ్మా? మాకంటే ముందు ఎవరొచ్చి పిలిచారు మిమ్మల్ని? కొంచెం ఇంచుమించుగా మీ వయసే ఉంటుంది. మనిషి కాస్త పద్ధతిగా ఒద్దికగా ఉంది, చూడగానే ముచ్చటగా ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. చంబా, ఇలా రా. చంబా, ఎవరయ్యి ఉంటారు? మంగళ అయి ఉంటుందేమో. అది మనతో రమ్మంటేనే రాలేదు, ఇంకా విడిగా ఏం చేస్తుంది? మరి ఎవరై ఉంటారు? కొంపతీసి అరుంధతి కాదు కదా? అదెందుకు వస్తుంది? లేదు, వచ్చినా వచ్చింటుంది. దానికి బాగి అంటే పీకల దాకా ప్రేమ. చంబా, ఛాన్స్ తీసుకోకూడదు, పద కనుక్కుందాం.